Welcome to Manalogics. Today, we are going to discuss about parts of Indian Constitution. చాలా మందికి భారత రాజ్యాంగంలో భాగాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, వాటికి రిలేటెడ్‌గా ఉండే ఆర్టికల్స్‌ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి సమస్య చాలా మందికి మనం చూస్తా ఉంటాం. సో, ఈరోజు మనం దానికి క్లారిఫికేషన్ చూద్దాం. ఒరిజినల్‌గా 22 పార్ట్స్ ఉన్నాయి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో. సో, 22 పార్ట్స్ ఉన్నాయి మనకి ఒరిజినల్‌గా ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో. సో, ప్రెజెంట్ 25 పార్ట్స్ ఉన్నాయి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, 22 పార్ట్స్ మనకి బిగినింగ్‌లో ఉన్నాయి. ప్రెజెంట్ 25 పార్ట్స్ ఉన్నాయి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? పార్ట్ 1, ఏదైనా ఒక దేశాన్ని మనం దేశం అనాలంటే ఆ దేశంలో రాష్ట్రాలుండాలి. ఆ రాష్ట్రాలకి సరిహద్దులుండాలి. అందుకని పార్ట్ 1 ఏమంటామంటే స్టేట్స్ అండ్ ఇట్స్ బౌండరీస్. కాబట్టి స్టేట్స్ అండ్ ఇట్స్ బౌండరీస్ అనేది ఫస్ట్ పార్ట్. అలాగే ఆ రాష్ట్రంలో ఎవరుండాలి? ప్రజలుండాలి. ప్రజలకేముండాలి? పౌరసత్వం ఉండాలి. కాబట్టి రెండో భాగం పౌరసత్వం, సిటిజన్‌షిప్ గురించి అలాగే థర్డ్ పార్ట్. సో, థర్డ్ పార్ట్‌లో మనకి సిటిజన్‌షిప్ ఇచ్చాం. ఎప్పుడంటే అప్పుడు మనం మన హక్కుల్ని కాపాడుకోవాలి. మన హక్కుల కోసం ఫైట్ చేయాలి. అందుకని థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి చెప్తున్నాం. మరి కేవలం వ్యక్తిగత హక్కులిస్తే సరిపోదు. సమాజాన్ని సంరక్షించాలి. సమాజం కోసం మనకి సంరక్షణ కార్యక్రమాలుండాలి. దానికోసం డీపీఎస్‌పీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్ అంటాం మనం. తెలుగులో ఆదేశిక సూత్రాలంటున్నాం. నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాల గురించి చెప్తున్నాం. రైట్. మరి ప్రాథమిక హక్కులిచ్చాం, ఆదేశిక సూత్రాలిచ్చాం. దేశంలో ఎవరైనా వలకరిస్తే ఏమిచ్చింది నాకు దేశం? ఏం చేసింది నాకు దేశం అంటున్నారు కానీ, మన బాధ్యత ఏంటి అనేది ఎవరికీ తెలియట్లేదు. అందులో భాగంగానే ఈ వ్యక్తి బాధ్యత ఇది అని ఫండమెంటల్ డ్యూటీస్‌ని యాడ్ చేశారు మనకి. సో, 4ఏలో. సో, 4ఏలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్‌ని యాడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడి వరకు మనకి గుర్తుపెట్టుకోవాలండి. సో, పార్ట్ 1 స్టేట్స్ అండ్ ఇట్స్ బౌండరీస్. సెకండ్ వన్ సిటిజన్‌షిప్. థర్డ్ వన్ ఫండమెంటల్ రైట్స్. ఫోర్త్ వన్ డీపీఎస్‌పీస్. 4ఏ మనకి ఫండమెంటల్ డ్యూటీస్. మరి ఇక్కడ నుంచి చూసుకుంటే వీటన్నిటిని అడ్మినిస్ట్రేట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఉండాలి. దేశంలో అత్యున్నత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్, ఐదో భాగం యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. మరి సెంట్రల్ ఒకటే లేదు దేశంలో, స్టేట్ కూడా ఉంది. కాబట్టి ఆరో భాగంలో ఏమన్నామంటే స్టేట్ గవర్నమెంట్ అంటున్నాం. అలాగే సో, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. భారత రాజ్యాంగం రాసినప్పుడు ప్రావిన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని సెవెంత్ పార్ట్ మనం ప్రావిన్సెస్ అంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రావిన్సెస్. మరి యూనియన్ టెరిటరీస్ ఎటు పోవాలి? కాబట్టి ఎనిమిదో భాగంలో మనం ఏమంటున్నామంటే యూనియన్ టెరిటరీస్ గురించి చెప్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, సంస్థానాలున్నాయి. అలాగే మనకి కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. మరి పంచాయతీలు ఎటు పోవాలి? కాబట్టి నైన్త్ పార్ట్ మనం ఏమన్నామంటే పంచాయతీస్ అంటాం. తొమ్మిదో భాగం పంచాయతీలు. మరి పంచాయతీల గురించి చెప్పినప్పుడు మున్సిపాలిటీల గురించి కూడా చెప్పాలి. 9ఏ మున్సిపాలిటీస్ అంటాం. అలాగే 9బిలో కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సంస్థానాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, కోఆపరేటివ్ సొసైటీస్. మరి ఆదివాసీ ప్రాంతాలు ఎటు పోవాలి? ట్రైబల్ ఏరియాస్ ఎటు పోవాలి? కాబట్టి 10థ్ పార్ట్‌లో మనం సో, షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ గురించి చెప్తున్నాం. సో, మనకి షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ అనేది మనకి 10థ్ పార్ట్. అలాగే ఇప్పుడు మనం కేంద్రం గురించి చెప్పాం, రాష్ట్రం గురించి చెప్పాం. మరి కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఎందులో చెప్తున్నాం మనం? 11థ్ పార్ట్. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అంటున్నాం మనం. సో, ఈ పార్ట్‌లో 11థ్ పార్ట్‌లో. మరి సెంట్రల్‌కి, స్టేట్‌కి రిలేషన్ చెప్తున్నాం. కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధాలు చెప్తున్నాం. మరి కేంద్రం, రాష్ట్రానికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి? అంటే సో, మనకి ఫైనాన్స్ కానీ, ప్రాపర్టీ గానీ, సూట్స్ కానీ ఉండాలి. అంటే ఆర్థిక సంబంధాలు ఉండాలి, వాణిజ్య సంబంధాలు ఉండాలి, అంతర్రాష్ట్ర సంబంధాలు ఉండాలి. ఇవన్నీ దేంట్లో చెప్తున్నాం మనం? 12వ భాగంలో చెప్తున్నాం. మరి వ్యాపార వాణిజ్యాలన్నాం. ఈ వ్యాపార వాణిజ్యాలనేవి ఎక్కడ జరగాలి? భారత భూభాగంలో జరగాలి. కాబట్టి వ్యాపార వాణిజ్యాలు భారత భూభాగంలో అనేది మనకి 13థ్ పార్ట్‌లో చెప్తున్నాం మనం. సో, భారత భూభాగంలో జరిగేటువంటి వ్యాపార వాణిజ్యాల గురించి చెప్తున్నాం మనం 13థ్ పార్ట్. అలాగే సో, 14థ్ పార్ట్ అన్నాం. 14థ్ పార్ట్‌లో ఇప్పుడు వ్యాపార వాణిజ్యాలన్నప్పుడు టాక్స్‌లు ఇంపోజ్ చేయాలి, టాక్స్‌లు కలెక్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే అఫీషియల్స్ ఉండాలి. వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఎగ్జామినేషన్స్ నుంచి రావాలి. సో, ఎగ్జామినేషన్స్‌ని కండక్ట్ చేయాలంటే
ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఉండాలి. అందుకని 14వ భాగంలో మనం ఏమన్నామంటే ఆల్ ఇండియన్ సర్వీసెస్ అంటున్నాం. సో, ఆల్ ఇండియన్ సర్వీసెస్ మనకి 14లో చెప్తున్నాం. అలాగే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్‌లో సమస్యొచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి? కోర్ట్‌కెళ్ళాలి. ఏ కోర్ట్‌లున్నాయి? సుప్రీం కోర్ట్ ఉంది, హై కోర్ట్ ఉంది. సుప్రీం కోర్ట్, హై కోర్ట్‌కి వెళ్తే జడ్జ్‌మెంట్ ఎప్పటికో వస్తుంది. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మనకి సాల్వ్ అవ్వాలి అంటే ఒక సెపరేట్ కోర్ట్ ఉండాలి. అందుకనే ట్రిబ్యునల్స్ అన్నాం. 14ఏలో మనం ట్రిబ్యునల్స్ గురించి చెప్తాం. మరి ఈ చదువుకున్న మేధావులంతా ఎగ్జామ్స్ ద్వారా వచ్చారు. మరి రాజకీయ నాయకులు ఎలా రావాలి? ఎలక్షన్స్ ద్వారా రావాలి. అందుకని 15థ్ పార్ట్ ఏమన్నామంటే ఎలక్షన్ కమిషన్. ఏమన్నా? ఎలక్షన్ కమిషన్. 11 కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో, 12లో వ్యాపార, వాణిజ్య, అంతర్రాష్ట్ర సంబంధాలు. సో, అలాగే మనకి 13థ్‌లో భారత భూభాగంలో జరిగేటువంటి వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు. అలాగే 14లో మనం ఏమన్నామంటే సో, మనకి ఆల్ ఇండియన్ సర్వీసెస్. 14ఏలో ఏమన్నామంటే ట్రిబ్యునల్స్ అన్నాం. అలాగే 15లో ఏమన్నామంటే ఎలక్షన్ కమిషన్. అలాగే 16లో ఏమంటున్నాం సార్ మనమంటే సో, 16థ్‌లో మనం ఏమని పిలుస్తున్నాం సార్ అంటే 16థ్‌లో ఏమంటున్నామంటే ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే అంటే స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ సర్టెన్ క్లాజెస్ అంటున్నాం. స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ సర్టెన్ క్లాజెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్స్ కానీ, బీసీ రిజర్వేషన్‌లు గాని, ఎస్సీ రిజర్వేషన్‌లు గాని, ఎస్టీ రిజర్వేషన్‌లు గాని, సో, వీటి గురించి ప్రొవిజన్స్‌ని చెప్పాలి మనం. ఎందులో చెప్పాలి? 16థ్‌లో చెప్పాలి. మరి ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే మన భాష రాజ్యాంగంలో ఉండాలి. అందుకనే 17థ్ ఏమన్నామంటే అధికార భాషలు. అఫీషియల్ లాంగ్వేజెస్ అంటున్నాం మనం. సో, అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తున్నాం మనం 17థ్ పార్ట్‌లో. అలాగే కొన్నిసార్లు దేశంలో పరిపాలనంతా ఆగిపోవాల్సొస్తుంది. రాష్ట్రపతి మాత్రమే పరిపాలన చేయాల్సొస్తుంది. అలాంటి సందర్భంలో మనకి 18లో ఏమన్నామంటే ఎమర్జెన్సీస్ అంటున్నాం. అత్యవసర పరిస్థితులు అంటున్నాం. 18 ఎమర్జెన్సీస్. ఏమన్నా? 18 ఎమర్జెన్సీస్ అంటున్నాం. అలాగే 19లో ఏమంటున్నామంటే కొత్తగా ఏమైనా రాజ్యాంగంలో మనం చేర్చాలంటే ఒక భాగం ఖాళీగా ఉండాలి. అందుకే మిస్‌లీనియస్ ఇతరాలు అంటున్నాం. మరి చేర్చాలి అన్నప్పుడు ఏం జేయాలి? రాజ్యాంగ సవరణ జేయాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ చేయాలి. అందుకని ఏమన్నామంటే సో, 28లో కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్. భారత రాజ్యాంగ సవరణ గురించి చెప్తున్నాం మనం. అలాగే 21లో ఏమన్నామంటే స్పెషల్ ట్రాన్సిషన్స్. అంటే ఇప్పుడు మణిపూర్ ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఉంది. నాగాలాండ్ ఉంది. వీటికి కొన్ని ప్రత్యేకమైన పరిమితులుంటాయి. సో, వాటి గురించి జెప్పాలి. అందుకని 21లో ఏమన్నామంటే స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ సర్టెన్ స్పెషల్ ట్రాన్సిషన్స్ అంటున్నాం మనం 21లో. సో, ఫైనల్లీ లాస్ట్ 22లో ఏమన్నామంటే హిందీ గురించి జెప్తున్నాం. సో, హిందీ అంటే సో, రాజ్యాంగంలో హిందీ గురించి ఏం పర్టిక్యులర్‌గా చెప్పలేదు గానీ సో, మనం రాజ్యాంగంలో భారత పార్లమెంట్‌లో మాట్లాడేటువంటి భాష, కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్ ఇవన్నీ హిందీలో పెట్టాలి. హిందీలో కూడా ఉండాలి అని చెప్పేటువంటివి భాగం గురించి మనం 22లో చెప్తున్నాం. సో, ఇవి సింపుల్‌గా మనకి భాగాలు. మరి వీటికి సంబంధించిన ఆర్టికల్స్‌ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. సో, పార్ట్ 1లో మనకి ఆర్టికల్ 1-4 ఉందండి. ఒకటో ఆర్టికల్ నుంచి 4 ఆర్టికల్ వరకు. ఎక్కడైనొచ్చింది అంటే అది డెఫినిట్‌గా దేని గురించి చెప్తుంది అంటే సో, డెఫినిట్‌గా దేని గురించి చెప్తుంది అంటే మనకి సో, ఇక్కడ ఇక్కడ స్టేట్స్ అండ్ ఇట్స్ బౌండరీస్ గురించి చెప్తుంది. రెండో భాగంలో ఆర్టికల్ 5-11 అంటున్నాం మనం. 5-11 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ అన్నీ గూడా మనకి సిటిజన్‌షిప్ పౌరసత్వం గురించి చెప్తున్నాయి. మూడో భాగంలో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు చెప్తుంది. అలాగే నాలుగో భాగంలో ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు అలాగే యాడ్ చేశామన్నాం కాబట్టి 4ఏలో 4ఏలో యాడ్ చేసాం మనం. సో, ఇక్కడ ఆర్టికల్ కూడా 51ఏ. ఎక్కడ ఆల్ఫాబెట్ కనిపించినా కూడా అది అమెండ్‌మెంట్ కింద చెప్పొచ్చు మనం. సో, కాబట్టి 1-4, 5-11, 12-35, 36-51 అలాగే సో, 51ఏ. ఇక్కడి వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అన్నాం. 51 తర్వాత స్టార్ట్ అయ్యే నంబర్ 52. 52కి 100 ఎక్కువ, 1 తక్కువ. సో, 100 ఎక్కువ అంటే 152. 1 తక్కువ అంటే 151. కాబట్టి 151 అదేం సరే సింపుల్‌గా మనం సో, 99 ఎక్కువ అని చెప్పొచ్చు కదా! అట్లా గుర్తుండదు. 100 ఎక్కువ, 1 తక్కువ అంతే గుర్తుంటది. కాబట్టి 52-151 దేని గురించి చెప్తుంది? దేని గురించి చెప్తుంది? 52-151 సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. సో, కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పేటువంటి సో, ఆర్టికల్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి సార్? సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్పేవి అంటే సో, సెంట్రల్ గవర్నమెంట్ గురించి మనకి సో, 52 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సో, 52 నుంచి 151 వరకు చెప్తున్నాయండి. సో, మరి ఇందులో ఎవరుంటారు?
ఒకటి ప్రెసిడెంట్ ఉంటారు. సో, ప్రెసిడెంట్ ఉంటారు. 2 వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ ఉంటారు. సో, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అలాగే పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ ఉంటుంది. అలాగే సుప్రీం కోర్ట్ ఉంటాయి. సో, ఇవి 5 వింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్‌లో పనిచేసాయి. ఇక్కడ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 60 52 నుంచి 62 మనకి ప్రెసిడెంట్ గురించి. సో, వైస్ ప్రెసిడెంట్ 63 నుంచి 73 పెద్ద కష్టం లేదు. 52, 62, 63, 73. ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ 74, 75, 78. సరే మళ్ళీ 76, 77 ఎటుపోయినాయి? మధ్యలో మనకి అటార్నీ జనరల్ గురించి మాట్లాడతాం అక్కడ. అక్కడొస్తాయన్నమాట. కాబట్టి 76, 77 తప్ప 74, 75, 78 ఎవరి గురించి? ప్రైమ్ మినిస్టర్. అలాగే పార్లమెంట్ గురించి 79 నుంచి 123 వరకు చెప్తున్నాం. 79 నుంచి 123 ఎక్కడ ఆర్టికల్స్ వచ్చినా కూడా దట్ ఈస్ రిలేటెడ్ టు పార్లమెంట్. అలాగే నెక్స్ట్ 124 నుంచి 151 వరకి ఎవరి గురించి? సుప్రీం కోర్ట్ గురించి చెప్తుంది. అలా మనం ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆర్టికల్స్‌ని చెప్పేయొచ్చు. సో, ప్రెసిడెంట్ 52 నుంచి 62, వైస్ ప్రెసిడెంట్ 63 నుంచి 73, ప్రైమ్ మినిస్టర్ 74, 75, 78. సో, అలాగే పార్లమెంట్ 79 నుంచి 123, అలాగే సుప్రీం కోర్ట్ 124 నుంచి 150. ఇవి సెంట్రల్ గవర్నమెంట్‌కి రిలేటెడ్‌గా ఉండేటువంటి ఆర్టికల్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ ఏమన్నాం? స్టేట్ గవర్నమెంట్. అక్కడ 151 వరకు అయిపోయింది. మరి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? సో, 152 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, 152 నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి 152 ఏం చెప్తుంది? సో, 152 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, 152 నుంచి మనం ఎక్కడి వరకు చెప్పాలి? 152 నుంచి మనం ఎక్కడి వరకు చెప్పాలి? ఇక్కడంటే ఇక్కడ 1 తర్వాత నంబర్ 2 అండి. రైట్. అలాగే 5 - 2, 5 + 2. 5 - 2 అంటే ఎంత? 3. 5 + 2 అంటే ఎంత? 7. కాబట్టి 52 నుంచి 152 నుంచి 237 వరకి ఎవరి గురించి చెప్తున్నాయి? సో, ఇక్కడ మనకి అంటే స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాయి. సో, 152కి మనం -2 చేయాలి, +2 చేయాలి. సో, -2 + 2 చేస్తే 237 వరకు చెప్తున్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ ఏమన్నాం మనం? సంస్థానాలన్నాం. సంస్థానాల గురించి ఒకే ఒక ఆర్టికల్ చెప్తుంది 238 తర్వాత ఆర్టికలే. ఒక్కటే ఆర్టికల్ ఉంటుంది. ఒక్కటే ఆర్టికల్ ఉండేవి మనకి రెండే 2. 20th పార్ట్ ఒకటి, 7th పార్ట్ ఒకటి. 20వ భాగంలో ఒకటే ఆర్టికల్ ఉంటది. 7th పార్ట్‌లో ఒకటే ఆర్టికల్ ఉంటది. 7th పార్ట్‌లో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 238. 20లో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 368. సిమిలర్‌గానే ఉంటాయి చూడండి. 368 2 తర్వాత నంబర్ ఇది. సో, 3 దీనికి డబల్ 6 తర్వాత 8. ఇదేంది? రాజ్యాంగ సవరణ. సో, రాజ్యాంగ సవరణ గురించి చెప్పేదేంటి? ఆర్టికల్ 368. ఏ భాగంలో ఉంటది? 20 భాగంలో ఉంటదనమాట. సో, అంటే ఓన్లీ సింగిల్ ఆర్టికల్స్ గురించి చెప్పేటువంటి భాగాలు రెండే 2 మనకి. ఒకటి 7th పార్ట్ అన్నా, ఇంకొకటి 20th పార్ట్ అన్నా. 7th పార్ట్‌లోనేమో మనకి 238 ఉంది. సంస్థానాల గురించి చెప్తాయి. 20వ భాగంలోనేమో 368 అంటున్నాం. ఇది రాజ్యాంగ సవరణ గురించి చెప్తుంది. దేశంలో రాజ్యాంగ సవరణ చేయాలి అంటే ఇగో ఈ ఆర్టికల్ ప్రకారమే చేయాలన్నమాట మనం. రైట్. అలాగే ఇంకేమన్నామంటే దీని తర్వాత ఏమన్నాం మనం? కేంద్ర పాలిత ప్రాంతాలు అంటున్నాం మనం. కేంద్ర పాలిత ప్రాంతాలంటే మనకి ఎక్కడి నుంచి 38 అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఏంటి? 239. సో, 239 నుంచి ఎక్కడి వరకు ఉంటాయి సార్? 239 నుంచి 242. సో, 242 అంటే మనకి ఆల్మోస్ట్ ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి మనకి? కేవలం 3 ఆర్టికల్స్. సో, 239 తర్వాత 240, 241, 242. సో, 3 ఆర్టికల్స్. ఇప్పుడు మనకి భారతదేశంలో ప్రారంభంలో 14 స్టేట్స్, 6 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. రైట్. 6 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత, జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత మనకి ఏమైంది సార్ అంటే, మనకి అప్పటికి 28 రాష్ట్రాలైనాయి. అలాగే 9 కేంద్రపాలిత ప్రాంతాలైనాయి. జమ్మూ కాశ్మీర్, తెలంగాణ ఏర్పడ్డది 29వ రాష్ట్రం. అప్పటికి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలు. అంటే ఏమైంది? 2 కలిస్తే 9 అయినాయి. అంటే అప్పుడు 6 ఉన్నాయి. ఇప్పుడు 9 అయినాయి. కొత్తగా 3 కలిసినాయి. ఆ 3 ఈ 3 అనుకోండి. అనుకోండి అంతే. కాబట్టి 3 ఆర్టికల్స్ ఉంటాయి.
239 నుంచి 242 వరకి. దేని గురించి చెప్తున్నాం మనం? కేంద్ర పాలిత ప్రాంతాలు. సో, ఇక్కడ మనకి వీటి గురించి చెప్తున్నాం. సో, అలాగే నెక్స్ట్ పంచాయతీలన్నాం మనం. సో, పంచాయతీలంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 243 నుంచి 243 నుంచి 243 ఏ నుంచి 243 ఓ వరకు ఉంటాయన్నమాట. సో, ఓ వరకు గుర్తుపెట్టుకోవాలి. ఊర్లో పంచాయతీలలో ఎక్స్ట్రాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓ అని ఆపాలి మనం అంతే. ఓ అని ఆపాలి అంతే ఇగ మనం. ఓ జర ఆగనే అన్నది అర్థం అన్నట్టు. కాబట్టి 243 ఏ టు 243 ఓ గ్రామ పంచాయతీల గురించి చెప్తాయి. తర్వాత మున్సిపాలిటీలు అన్నాం గదా! సో, మున్సిపాలిటీల గురించి ఓ తర్వాత ఏంటి? పి. మరి ఎక్కడి వరకి? 243 జెడ్-జీ వరకు ఉంటాయన్నమాట. అంటే పి, క్యూ, ఆర్, ఎస్, టి, యువి అట్లా జెడ్ వరకు అయిపోయినాక మళ్ళా జెడ్ఏ, జెడ్బి, జెడ్సి అట్లా. ఎక్కడి వరకు ఉంటాయి? జీ వరకు ఉంటాయి. జీ ఎందుకు సార్ అంటే మీరందరూ 7/జీ బృందావన్ కాలనీ సినిమా చూసారు. 7/జీ బృందావన్ కాలనీలో అక్కడ రాసి ఉంటదనమాట ఇంటి పేరు 7/జీ అని. అంటే జనరల్‌గా మున్సిపాలిటీలలో జీ అనేటువంటి ఆల్ఫాబెట్‌తో స్టార్ట్ అయ్యిద్ది. కాబట్టి మనకి ఎక్కడి వరకు ఉంటాయంటే మున్సిపాలిటీలు జీ వరకు ఉంటాయి. జెడ్-జీ. సో, 243 జెడ్-జీ. అలాగే నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నా 243 జెడ్, జీ తర్వాత హెచ్ కదా! ఎక్కడి వరకు ఉంటాయి? సో, ఇక్కడ 243 జెడ్-టీ వరకు ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క సహకార సంఘాల యొక్క టైం అస్సలు బాలేదండి. అందుకని టీ వరకు ఉంటాయి. టీ అంటే టైం బాలేదనుకోవాలి అంతే. రైట్. ఇవి ఏమన్నాం మనం? కోఆపరేటివ్ సొసైటీస్ వరకి. సో, ఆల్‌మోస్ట్ జెడ్-టీ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత ఏమన్నాం మనము? ఈజీగా ట్రైబల్స్ గురించి చెప్పాం మనం. ట్రైబల్స్ నెక్స్ట్ 244, 244 ఏ. సో, 244 అండ్ 244 ఏ 2 ఆర్టికల్స్. సో, ఇందులో ఉంటాయి మనకి ట్రైబల్ ఏరియాస్ గురించి. ఈజీ గుర్తుంటాయి. సింపుల్‌గా మనం ఏమన్నాం? సింపుల్‌గా మనం ఏమన్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనమంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనమంటే సింపుల్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రావిన్సెస్ సంస్థానాలు. సంస్థానాలు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, అలాగే ప్రావిన్సెస్. ఇది 5, ఇది 6, ఇది 7. ఇది కేంద్ర పాలిత ప్రాంతాలు. సో, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఆ తర్వాత పంచాయతీలు. సో, పంచాయతీలు. ఆ తర్వాత దీంట్లో భాగంగానే మునిసిపాలిటీలు. ఇది 9 అవుతది. నెక్స్ట్ 9 ఏంటంటే సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీ. ఇది 52 నుంచి 151 వరకి. ఎందుకంటే 100 ఎక్కువ, 1 తక్కువ. ఇది 152 నుంచి 237 -2 +2. అలాగే ఇది ఒక్కటే ఉంటదన్నా 238. కేంద్ర పాలిత ప్రాంతాలు 239 నుంచి స్టార్ట్ అవుతాయి. 4 ఉన్నాయన్నా. సో, 3 ఉన్నాయన్నా. కాబట్టి 242 వరకి. అలాగే పంచాయతీలు జర ఎక్స్‌ట్రాలు ఎక్కువ ఉంటాయన్నా పంచాయతీలల్ల 243 ఏ నుంచి 243. సో, మునిసిపాలిటీలన్నా. సో, మునిసిపాలిటీలో జీతో స్టార్ట్ అయిద్దన్నా. సో, 243 పీ టు 243 జెడ్-జీ వరకు ఉంటుంది. అలాగే సహకార సంఘాలన్నా టైం అస్సలు బాలేదు వీళ్ళది. కాబట్టి 243 జెడ్-హెచ్ నుంచి సో, 243 జెడ్-టీ వరకి. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినవి ఓవరాల్‌గా. ఈజీ గుర్తుంటాయి. సో, సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నాయో స్టేట్ గవర్నమెంట్‌లో కూడా సేమ్. గవర్నర్ ఉంటాడు. తర్వాత సీఎం ఉంటాడు. ఆ తర్వాత సో, అసెంబ్లీ అండ్ మండలి ఉంటుంది. అలాగే నెక్స్ట్ హైకోర్ట్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా. రైట్. నెక్స్ట్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాల గురించి చెప్పాలి. ఇక్కడ 244 వరకు అయిపోయింది మనకి. సో, 244 వరకు అయిపోయింది కాబట్టి, సో, నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? సో, 245 నుంచి స్టార్ట్ చేయాలి. సో, 245 నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? చూద్దాం ఒకసారి. సో, 245 నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? రైట్. సో, 245 నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఏంటి అనేది ఒకసారి చూస్తే రైట్. సో, 245 టు 245 టు రైట్. 245 టు ఎక్కడి వరకు ఉన్నాయి? రైట్. 263 ఎలా వస్తది? ఇగో ఈ 2 ప్లస్ 6 ఈ 2 మైనస్. 245-263 దేని గురించి? కేంద్ర, రాష్ట్ర సో, కేంద్ర సంబంధాల్లో మనకి 245-263. ఇంకేమన్నాం? వ్యాపారాలు జేయాలి, వాణిజ్యం జేయాలి,
సో, ఇంకా అంతర్రాష్ట్ర సంబంధాలు ఉండాలన్నాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 264 నుంచి స్టార్ట్ అవ్వాలి. రైట్. సో, ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 260 నుంచి 64 స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి వరకు ఉండాలి? 300 ఏ వరకు ఉండాలి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, గతంలో ఆస్తి హక్కు ఉండేది మనకి. సో, ఈ ఆస్తి హక్కుని మనం 31 చెప్పామని. ఆర్టికల్ 31లో చెప్పాం. ఆర్టికల్ 31లో చెప్పినటువంటి ఈ ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ చేసి తీసేసాం. ఎక్కడ యాడ్ చేసినాం మనం? 300ఏలో యాడ్ చేసినాం. అగో ఆ 300ఏ, ఈ 300ఏ. సో, ఈ 300ఏని మనం ఎక్కడ యాడ్ చేసినాం? 12వ భాగంలో యాడ్ చేసినాం అన్నమాట. 12వ భాగంలో 300ఏలో మనం యాడ్ చేయడం జరిగింది. దేన్ని? ఆస్తి హక్కుని. సో, ఆస్తి హక్కు తర్వాత మనకి ఏమన్నాం సార్ అంటే 13వ భాగం టాక్సెస్ గురించి, వీటి గురించి. అంటే మనం ఏమన్నాం? సో, భారతదేశం యొక్క భూభాగంలో చేసేటువంటి వ్యాపార వాణిజ్యం అన్నాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 301 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎన్ని దేశాలతో వ్యాపారం చేస్తాం మనం? అంటే కరెక్ట్‌గా 6 దేశాలతోటి వ్యాపారం చేస్తాం. కాబట్టి 307. ఏమేం దేశాలతో చేస్తాం? ఏమో ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది 1, ఇక్కడ శ్రీలంక ఉంది 2, 3 థాయిలాండ్ ఉంది. సో, 4 ఇండోనేషియా ఉంది, 5 మాల్దీవ్స్ ఉంది. రైట్. సో, మాల్దీవ్స్ ఉంది. తర్వాత ఇక్కడ మయన్మార్ ఉంది. 6 దేశాలు. అంటే సముద్ర తీరం కలిగినటువంటి దేశాలన్నమాట. రైట్. సో, కాబట్టి 301 నుంచి 307 మనకి. సో, దేంట్లో చెప్పినాం మనం? సో, ఇక్కడ 13వ భాగంలో చెప్పినాం. 14 ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 308 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? ఎక్కడి వరకు ఉండాలి అంటే మనకి సో, 308 నుంచి 323 వరకు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కామన్‌గా అందరికీ గుర్తుంటది ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్. 324 ఎలక్షన్ కమిషన్ కాబట్టి దానికంటే ముందు వరకు ఉండాలి. అంటే 323 వరకు ఉండాలి. సో, 323 మనకి సో, దేని గురించి చెప్తుంది అంటే ఇక్కడ సో, 308 నుంచి 323 మనం దేని గురించి చెప్తున్నాము అంటే సో, ఇక్కడ భారత భూభాగంలో జరిగేటువంటి వ్యాపార వాణిజ్యాల తరువాత మనకి ఇక్కడ ఏమన్నాం? మన సర్వీసెస్, ఆల్ ఇండియన్ సర్వీసెస్ గురించి ఎగ్జామినేషన్స్ వీటి గురించి చెప్తున్నామనమాట. సో, తర్వాత మనకేమన్నామంటే ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 నుంచి 329 వరకు చెప్తున్నామండి. ఏమేమి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం మనం? లోక్‌సభ కండక్ట్ చేస్తాం. తర్వాత సో, మనకి రాజ్యసభకి కండక్ట్ చేస్తాం. సో, లోక్‌సభ, రాజ్యసభ తర్వాత లోక్‌సభ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ రాజ్యసభకి కండక్ట్ చేస్తాం. సో, లోక్‌సభ, అలాగే రాజ్యసభ, తర్వాత అసెంబ్లీ, తర్వాత మనకి పంచాయతీలు, అలాగే ప్రెసిడెంట్. ఆల్‌మోస్ట్ 5 అంటే 324 నుంచి 5 అంటే ఎన్ని? 329 వరకు చెప్తున్నాం. ఇవి ఎలక్షన్ కమిషన్‌లో చెప్పినాం మనం. తర్వాత స్పెషల్ ప్రొవిజన్స్ అన్నాం మనం. స్పెషల్ ప్రొవిజన్స్‌లో మనకి 330 నుంచి చెప్పాలి. 330 నుంచి ఎక్కడి వరకు చెప్తున్నాం? 342 వరకు చెప్తున్నాం. అంటే 12 ప్రొవిజన్స్ చెప్తున్నాం. సో, 12 ప్రొవిజన్స్ దీంట్లో చెప్తున్నాం మనం స్పెషల్ ప్రొవిజన్స్‌లో. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అధికార భాషల గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 343 అఫీషియల్ లాంగ్వేజెస్. అధికార భాషల గురించి చెప్పేది మనకి ఆర్టికల్ 343. దానికంటే ముందు వరకు ఎండ్ అయిపోతుంది. అంటే 342 వరకు ఎండ్ అయిపోతుంది. సో, దీనికంటే ముందు మీరు కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ మనకి ఆర్టికల్ 343, ఆర్టికల్ 243, ఆర్టికల్ 143, ఆర్టికల్ 43, ఆర్టికల్ 3 ఇవి గుర్తుపెట్టుకో. సో, 343 ఏమన్నా మనం? అఫీషియల్ లాంగ్వేజెస్, అధికార భాషల గురించి చెప్తుంది. సో, 243 దేని గురించి చెప్తుంది? పంచాయతీస్ గురించి తెలియజేస్తుంది. అలాగే 143 ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ యొక్క సలహాని అడగొచ్చు. ఆర్టికల్ 143 ప్రకారం. 43 కార్మికుల సంక్షేమం గురించి చెప్తుంది. సో, కార్మికుల సంక్షేమం గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 3 రాష్ట్రాల విభజన గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి 343 కంటే ముందు వరకు ఎండ్ అయిపోద్ది. అఫీషియల్ లాంగ్వేజెస్ కంటే ముందు వరకు ఎండ్ అయిపోద్ది. అంటే 342 వరకు ఎండ్ అయిపోతది. అలాగే నెక్స్ట్ మనకి అధికార భాషలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 343 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, రాజ్యాంగం రాసినప్పుడు ప్రారంభంలో ఎన్ని భాషలు ఉండేవి? 14 ఉండేవి. ఎందుకంటే 14 రాష్ట్రాలు, 14 భాషలు. ఇప్పుడు ఎన్నున్నాయి? 22. అంటే కొత్తగా ఎన్ని యాడ్ అయినాయి? 8. అంటే 343 నుంచి 8. 343 నుంచి 8 అంటే ఎంత వరకి? 351 వరకి. కాబట్టి 351 వరకు అధికార భాషల గురించి మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమన్నాం? ఎమర్జెన్సీస్. చాలా మందికి తెలుసు ఎమర్జెన్సీస్. 52, 56, 60. సో, 352, 356, 360.
దేని గురించి చెప్తున్నాం మనం? ఎమర్జెన్సీస్ గురించి చెప్తున్నాం. కాబట్టి 352 నుంచి 360 వరకు ఏమొస్తాయి? ఎమర్జెన్సీస్ గురించి చెప్పొచ్చు. అలాగే మిస్‌లేనియస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకి? 361 నుంచి 367. సో, 367 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇంతకుముందు చెప్పాను నేను. 20వ భాగంలో ఒకటే ఆర్టికల్ ఉంటది. 368. 368 రాజ్యాంగ సవరణ గురించి చెప్తది. దానికంటే ముందు వరకు ఎండ్ అయిపోద్ది. అంటే 367 వరకు ఎండ్ అయిపోద్ది. కాబట్టి రాజ్యాంగ సవరణ దేంట్లో చెప్తున్నాం మనం? 368లో చెప్తున్నాం. అలాగే మనకి మనకిందాక చెప్పాం కదా! రాష్ట్రాలకి స్పెషల్ ప్రొవిజన్స్ గురించి. ఏది జమ్మూ కాశ్మీర్ గాని, తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ, మణిపూర్ గాని, నేపాల్ ఇట్లాంటివి ఉన్నాయి గదా! నేపాల్ గాదు. నేపాలీ లాంగ్వేజ్ మన దాంట్లో యాడ్ చేసాం అంతే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? 369 నుంచి స్టార్ట్ చేయాలి. 369 నుంచి 392 వరకు ఉంటుంది. మనకి దీని గురించి స్పెషల్ ప్రొవిజన్స్ గురించి, అంటే స్పెషల్ ట్రాన్సిషన్స్ గురించి. అలాగే లాస్ట్ వన్ ఏమన్నామంటే 393 నుంచి ఆర్టికల్స్ ఎండ్ అయ్యేది ఎక్కడ? 390. కాబట్టి 390. ఇది మనకి గుర్తుపెట్టుకునేటువంటి విధానం. 2, 3 సార్లు వినండి, ప్రాక్టీస్ చేయండి. ఈజీగా గుర్తుంటది మనకి ఇది. థాంక్ యూ.